సిఐ గారిని సస్పెండ్ చేయాలి సార్. సిఐ గారు నశించాలి. అబద్ధాలంతా చెప్పి మేము ఎవరిని కొట్టకుండా బూతు మాట్లాడకుండా సిఐ సార్ని బూతు మాట్లాడగేమని కొట్టిస్తుంది సార్. మా అమ్మగారిని హాస్పిటల్ పాలు చేశాడు. సిఐ గారు నశించాలి. సిఐ గారు నశించాలి. మా ఆవేదన మీరు పరిశీలించమని మేము కోరుకుంటున్నాం సార్. అన్యాయంగా తమ ఆస్తుల్ని వేరే వాళ్ళు కబ్జా చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని నెల్లూరు రూరల్ పరిధిలోని వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో సీఐకి ఫిర్యాదు చేశామని బాధిత దళిత మహిళ తెలిపింది. అయితే తనను అసభ్య పదజాలంతో దూషించి వృద్ధురాలినని కూడా చూడకుండా చేయి చేసుకున్నాడని ఆరోపించారు. అబద్ధాలంతా చెప్పి మేము ఎవరిని కొట్టకుండా బూతు మాట్లాడకుండా సిఐ సార్ని బూతు మాట్లాడగేమని కొట్టిస్తుంది సార్. ఈ మేరకు బాధిత దళిత మహిళకి దళిత సంఘాల నాయకులు అండగా నిలిచారు. సిఐ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెల్లూరు జీజీహెచ్లో వారు మీడియాతో మాట్లాడారు. తమ ఆస్తుల్ని కొందరు కబ్జా చేస్తున్నారని నెల్లూరు కలెక్టరేట్ గ్రీవెన్స్ తో పాటు ఎస్పీ గ్రీవెన్స్ లో కూడా ఫిర్యాదులు చేశామని తెలిపారు. తమ వద్ద 2005లో తహసీల్దార్ ఇచ్చిన ఒరిజినల్ పట్టా కూడా ఉందని స్పష్టం చేశారు. తమకు న్యాయం చేయాలని సీఐని కోరగా తమ పైన దౌర్జన్యం చేసి దుర్భాషలాడారని ఆరోపించారు. వెంటనే వేదాయపాలెం సీఐని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సిఐ గారిని సస్పెండ్ చేయాలి సార్. సిఐ గారు నశించాలి. మా అమ్మగారిని హాస్పిటల్ పాలు చేశాడు. సిఐ గారు నశించాలి. సిఐ గారు నశించాలి. మా ఆవేదన మీరు పరిశీలించమని మేము కోరుకుంటున్నాం సార్. లేని పక్షంలో పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. నెల్లూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధిత మహిళని దళిత సంఘాల నాయకులు పరామర్శించి అండగా నిలిచి ధైర్యం చెప్పారు. చెన్నైలో నుంచి దింపుగారు జిందాస్ దగ్గర చూపించుకుంటున్నాను. 4 సంవత్సరాల నుంచి నేను ఏం పని చేయకోకుండా నాకు అంగడుండగానే మానేసి నేను ఇంటి పని చేసుకోకుండా ఇంట్లోనే ఇచ్చేపించింతో నేను వండుకొని తింటున్నా. ఇంట్లో పడి ఉన్నాను. నా బిడ్డ స్థలం 30 సంవత్సరాల నుంచి నా స్థలంలో నేను 4 రోజులు ఉండమని దానికి దాంట్లో ఆ పేరు సర్వే చేసేటప్పుడు ఎక్కించుకొని ఆ రికార్డులో నెంబర్ తెచ్చుకొని మమ్మల్ని ఈ విధంగా చేస్తుంది సార్. అబద్ధాలంతా చెప్పి మేము ఎవరిని కొట్టకుండా బూతు మాట్లాడకుండా సిఐ సార్ని బూతు మాట్లాడగేమని కొట్టిస్తుంది సార్. నాకు 2005లో ఎంఆర్ఓ అప్పట్లో తహసీల్దార్ గారు భాస్కర్రావు సారు నాకు ఈ పట్టా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఇంటి పన్ను 2000 నుంచి 2014 వరకు ఇంటి పన్ను కట్టున్నాను. ఆ సైట్ విషయమై సిఐ గారు నన్ను స్టేషన్కి పిలిపించారు. పిలిపించినప్పుడు వీళ్ళు ఆర్టీఐ తెచ్చిన దీని విధంగానే నువ్వు కూడా తీసుకొచ్చుకోవాలని చెప్పి అన్నారు. నేను ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి ఆర్టీఐ కట్టున్నాను. అది వచ్చేదానికి టైం పడుతుంది సార్ అని చెప్పి వెళ్ళి సిఐ గారికి నేను మనవి చేసుకున్నాను. సిఐ గారి తర్వాత ఆవిడ మళ్ళీ వచ్చి మా మీద కేసు బనాయించి మళ్ళీ స్టేషన్ దగ్గర పిలిపించారు. మాకు ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఈ పట్టా ఇంటి పన్ను కాగితాలు అవన్నీ తీసుకొని సిఐ గారి దగ్గరికి వెళ్తే అవి చూపిస్తే ఇవి ఎందుకు పనికొస్తాయి, దేనికి పనికొస్తాయి, మూతి మూసుకొని పడేసేదానికి పనికొస్తాయి కానీ దేనికి పనికిరావు, ఏం మీరు ఆటలు పడుతున్నారా అని వస్తే తప్పుడు మాటలు మాట్లాడి మమ్మల్ని అక్కడి నుంచి మిమ్మల్ని కేసు పెట్టి మిమ్మల్ని జైల్లోకి పంపిస్తాను, మీరు వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి సరైన ఆధారాలతో ఇక్కడికి రండి అని చెప్పి మమ్మల్ని అక్కడి నుంచి పంపించేశారు. మళ్ళీ ఆవిడ నేను కొక్కిలేరు తీసుకొచ్చి పని చేపిస్తున్నాను. మా అమ్మగారైనా ఎంబేటి కరుణ మా స్థలం దగ్గరికి వెళ్ళి కొక్కిలేరు అతనితో మీరు ఇక్కడ పని చేయొద్దు, దాని మీద కేసు ఉన్నది, మా మీద కేసు పెట్టినారు, మీరు ఏం పని చేయొద్దు అని చెప్పి పంపించేస్తే ఆ బండి ప్రమీల, బండి సుశీల, బండి సరోజ, చంద్రను, వెంకటేశ్వర్లు వీళ్ళంతా కలిసి మా మీద రాళ్లతో కొట్టాము అని చెప్పనేసి ఎంబేటి కరుణమ్మ కీర్తి మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి ఇట్లా చేసి వాళ్ళని ఏమంటే స్టేషన్ దగ్గర పిలిపించారు. పిలిపించిన తర్వాత మా అమ్మగారిని పిలిచి ఎందుకు మీరు అక్కడికి వెళ్ళారని అంటే, సార్ నేను వాళ్ళని ఏం అనలేదు, నేను కొక్కిలేరు వాళ్ళతో నేను మాట్లాడానంటే, అసలు నీ స్థలం దగ్గరికి పోవద్దన్నా ఎందుకు వెళ్ళావనంటే అది కేసు ఉందని చెప్పి అన్నానే కదా సార్, నేను ఇంకేం అనలేదని అంటే, మీకు ఎన్నిసార్లు చెప్పాలి అక్కడికి పోవద్దని చెప్పి అనేసి మీరు ఎందుకు వెళ్ళారు అని అంటే, సార్ మీరే కదా మా దగ్గర ఉన్న ఒరిజినల్ కాగితాలన్నీ తీసుకొచ్చి చూపిస్తే అవి ఎందుకు పనికొస్తాయి, పడేదానికి పనికొస్తాయని చెప్పి అనేసి మీరే కదా సార్ అన్నారు అన్న మాటకి సార్ ఏమంటే, నేను మీ ఇంటి పనోడిని అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావే లంజిదానా అని చెప్పి బూతు మాటలు మాట్లాడి ఆమె చంపకు మళ్ళీ ఇచ్చి ఎడం చేతి పక్క చంప మళ్ళీ ఇచ్చి కొట్టాడు. ఆమెని కొట్టిన తర్వాత ఆమెకి ఇచ్చే అదంతా వాసిపోయి ఆమె భయపడిపోయేసి పెద్ద హాస్పిటల్ ఆమెను అడ్మిట్ చేస్తున్నాను సార్. మీరు దయ ఉంచి ఇది పరిశీలించి సిఐ గారిని సస్పెండ్ చేయాలి సార్. సిఐ గారు నశించాలి. సిఐ గారి మీద కఠిన చర్య తీసుకొని సస్పెండ్ చేయాలి ఆ సార్ని.
ఇట్లాంటి మా అభాగ్యుల్ని ఎంతమందిని ఆ విధంగా ఆయన స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నాడో, ఇట్లాంటి మళ్ళీ ఎంతమందిని ఆ విధంగా అన్యాయం చేస్తున్నాడో మీరే పరిశీలించి ఎస్పీ గారికి, మేము కలెక్టర్ గారికి మేము రిపోర్ట్ చేస్తామని చెప్పనేసి మా మీద కక్ష కట్టి మా అమ్మగారిని హాస్పిటల్ పాలు చేశాడు. సిఐ గారు నశించాలి, సిఐ గారు నశించాలి. మా ఆవేదన మీరు పరిశీలించమని మేము కోరుకుంటున్నాం సార్. కానీ లేడీస్ కి మాత్రానికి అసలు రెస్పాన్స్ ఇవ్వటం లేదు. వయసులో పెద్దవాళ్ళు అయినా కానీ వాళ్ళని పట్టుకొని కొడుతున్నాడు. మేము ఏదైనా ఏదైనా కేసు విషయం ఎందుకు పోయినా చేస్తాను మాట్లాడుతున్నాడు. దయచేసి ఆమె వయసు ఎంత ఉంది, వాళ్ళ తల్లి లాంటి వయసు 60-70 వయసు. ఆమెను పట్టుకొని కొడుతున్నాడు, తిడుతున్నాడు. వస్తే ఆయన బూతులు ఆడుతున్నాడు అంటే అది న్యాయమేనా? ఆడవాళ్ళు లేడీస్ ని కొట్టే అధికారం ఎవరు ఇచ్చారా అసలు? పోలీసులకి అదే కావాలా? నువ్వు గంజా కేసులను పట్టు, ఇంకొకరిని పట్టు, దొంగతనం చేసే వాళ్ళని పట్టు, వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళకి కేసు వేసి వాళ్ళని తీరవాలి కానీ మనిషిలాగాను. కానీ లేడీస్ ని పట్టుకొని ఏదైనా కేసు విషయంగా పోతే లేడీస్ ని పట్టుకొని కొట్టడం గానీ చుట్టాలు గానీ ఈ పోలీసులకు ఎవరిచ్చారా ఈ అధికారము? చట్టం ఎవరిచ్చారు? వాళ్ళ అమ్మల్ని అట్ట చేసుకుంటారా, కొట్టుకుంటారా? వాళ్ళ పిల్లలు కూడా అట్ట కొట్టుకుంటారా? మేము కూడా అట్లాగే కదా లేడీస్ ని. ఏదైనా ఒక కేసు విషయం మీద పోయినా కూడా మమ్మల్ని మర్యాద మాట్లాడాడు, వస్తే చేస్తే మాట్లాడుతాడు. మాకేం మర్యాద లేదా? అసలు వయసులో పెద్ద ఆవిడ కదా, ఆమెను కొట్టేదానికి ఆయనకు అధికారం ఎవరిచ్చారు? లేడీస్ కి రెస్పాన్స్ ఇవ్వాలి కదా, ఆయన సస్పెండ్ చేసేసేయాలి. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.